బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కూకట్పల్లి సహస్ర కేసులో మిస్టరీ వీడుతోంది. నిందితుడు సహస్ర ఇంటి చుట్టుపక్కల వాళ్లే అంటూ కూడా అనుమానం వ్యక్తమవుతోంది. సంజయ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సహస్ర ఉంటున్న ఆ ఇంట్లోని అద్దెకు ఉంటున్నాడు సంజయ్, అంటే ఆ బ్లాక్లో. సహస్ర హత్య తర్వాత ఏమీ తెలియనట్లు అక్కడే తిరిగాడు సంజయ్ అంటూ కూడా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. సంజయ్ని విచారిస్తున్నారు పోలీసులు. మరికొన్ని గంటల్లోనే కేసు మిస్టరీ వీడబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. అనేక అనుమానాలు మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆర్టీవీ నిన్న కూడా పలు అంశాలని కొన్ని అనుమానాలని తెర మీదకు తీసుకొచ్చింది. నిన్న మనం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏమని? మరి ముఖ్యంగా 5వ అంతస్తులో ఉన్న సహస్ర ఇంటికి ఎవరు వెళ్ళగలరు అంటే తెలిసిన వాళ్ళు మాత్రం వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎందుకు వెళ్ళారు అనే అంశానికి సంబంధించి వెళ్ళే క్రమంలో ఎవరికి అనుమానం రాలేదా? అలా అనుమానం రాకుండా ఉండేందుకు ఏం చేశారు? దాంతోపాటు 5వ అంతస్తులో ఇటు సహస్ర ఒక్కరితో ఉందనే విషయం ఎలా తెలిసింది? ఇవన్నీ కూడా మిస్టరీ కదా. వీటన్నిటిని ఒక్కొక్కటిగా ప్రశ్నలు సంధించుకుంటూ వాటిని రివీల్ చేసుకుంటూ ప్రశ్నలు సంధించుకోవాలి, దానికి సమాధానం రాబట్టుకోవాలి. ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానం వెతుకుంటూ పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఈ క్రమంలోనే కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. అలా ఆ కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఈ నేపథ్యంలోని హంతకుణ్ణి పోలీసులు పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అనుమానితుడిగా భావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జోరందుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులను విడిచిపెట్టకూడదు. అది ఎవరైనా ఎంతటి వాడైనా. మీరు చూడొచ్చు, ఆ చిన్న పిల్లని, 10 ఏళ్ల చిన్నారని అంత దారుణంగా, అత్యంత అమానవీయంగా, అత్యంత నీచంగా, క్రూరంగా చంపేయడం మనిషి చేసే పనేనా? వాడు అసలు మనిషేనా? ఎందుకంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించి ఇంట్రెస్టింగ్గా నేను ఒక మాట ఆ మదర్ అన్నం జరిగింది. కుదిరితే ఆ తల్లి మాట్లాడిన మాటలు ఆ బయటను ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఆ బయట కూడా మరి కాసేపట్లో మీకు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తాను. అక్కడే పోలీసులకు అనుమానం వచ్చింది. అక్కడే నిన్న కూడా మనం అదే అనుకున్నాం. సంథింగ్ ఫిషీ అనుకున్న సందర్భంలో ఎక్కడ అనుమానం కొట్టిందంటే ఆ తల్లి ఒక మాట అంది, చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు ఉన్నాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు ఉన్నాయి. ఆ గొడవలకు సంబంధించి ఆ గొడవలు అఫ్కోర్స్ ఎక్కడైనా ఉంటాయి కదండి అంటూ చెప్పుకొచ్చింది ఆమె. అప్పుడే బహుశా అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళతో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ సంజయ్కి అలాగే ఈ కుటుంబానికి ఉన్న తగాదాలేంటి? ఎందుకంటే సాధారణంగా ఇంటి చుట్టుపక్కల ఉన్నారంటే కనుక ఏదో ఒక ఇష్యూ ఉండే అవకాశం ఉంటుంది, లేకపోతే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, ఆ తర్వాత మాట్లాడుకోవడం, లేకపోతే చిన్న చిన్న కొట్లాట్లు అవుతూ ఉంటాయి, తర్వాత సమస్య పోతూ ఉంటాయి, లేకపోతే పెద్దవాళ్ళు మాట అనుకుంటారు, అది అక్కడికి తెగిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఏ అంశం ఇంతవరకు వెళ్ళిపోయింది? ఒక చిన్నారని ఆ తల్లి ఒక 2 మాటలు అంది నిన్న. ఏమైనా ఉంటే పెద్దవాళ్ళు చూసుకోవాలి, ఇదొక మాట. రెండోది, ఏమైనా ఉంటే పెద్దవాళ్ళు చూసుకోవాలి, ఒక మాట. రెండోది, ఇంటి చుట్టుపక్కల మాకు గొడవలు ఉన్నాయి, చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి కదండి అంది. సో ఈ 2 కోణాలకు సంబంధించి పోలీసులు గట్టిగా పట్టు బిగించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి అంటే ఇటువంటి ఘటనలకు దగ్గరగా ఉన్నవాళ్ళు, అది కుటుంబీకులు కావచ్చు, లేకపోతే ఇటుపక్క అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు, స్థానికులు కావచ్చు, చాలా కీన్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. లేకపోతే ఎవరినైనా సుపారికి పెట్టి ఈ హత్య చేసే అవకాశం ఉంటుంది. అంటే అక్కడున్న స్థానికులు కావచ్చు, కుటుంబం సభ్యులు కావచ్చు, వీళ్ళు వేరెవరికైనా సుపారీ ఇచ్చి చిన్నారిని హత్య చేస్తూ ఉండొచ్చు. అసలు ఎందుకు ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డారు? ఒకవేళ సంజయ్ అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అతగాన్ని అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతోంది. ఇటువంటి క్రమంలో అసలు ఎందుకు సహస్రను చంపాలనుకున్నాడు? ఇది కేవలం కుటుంబంతో ఉన్న తగాదాలైనా లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? ఒక్కసారి ఆ తల్లి బయట కూడా మరి కాసేపట్లో మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిన్న ఆ తల్లి మాట్లాడిన మాటలే ఇప్పుడు బలం పుంజుకోవడానికి కారణమైంది. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిన్న పవన్ అక్కడికి వెళ్ళారు, నిన్న సహస్ర ఇంటికి వెళ్ళారు. ఆమె మరణించిన ఆ ప్రదేశం దగ్గర ఇన్ఫాక్ట్ ఆ ఇంటికి వెళ్ళారు, అక్కడ వాళ్ళతో మాట్లాడారు. ఒకసారి నేరుగా పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మరింత సమాచారం అందించేందుకు పవన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, నిన్న మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది, ఆ ఘటనా ప్రదేశం నుంచి మీరు రిపోర్ట్ కూడా ఇచ్చిన సందర్భం. ఈ క్రమంలో ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి ఇంకా విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి? కేవలం ఒక వ్యక్తే ఉన్నారనే అనుమానం ఉన్నాయా, లేకపోతే ఇతగడ వెనకాల ఇంకా ఎవరైనా ఉండుండొచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయా పవన్? రైట్ సచిన్, ఏదైతే కూకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో పోలీసులు కాస్త పురోగతి సాధించినట్టే కనపడతా ఉంది.
ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ప్రస్తుతానికి అయితే ఒక వ్యక్తిని అయితే పట్టుకోవడం జరిగింది. అంటే అదుపులో తీసుకోవడం జరిగింది. ఒక వ్యక్తిని అయితే అనుమానిస్తా ఉన్నారు. అతడి పేరు సంజయ్ గా చెప్తా ఉన్నారు. ఏదైతే వీళ్ళు ఉంటున్న బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ లోనే స్థానికంగా నివాసం ఉంటున్నాడు అంటూ కూడా సమాచారం అందుతా ఉంది. సో ఒకవేళ ఆ బిల్డింగ్ లోనే నివాసం ఉంటూ లేదా స్థానికంగా ఉంటేనే కనుక ఈ ఇంట్లో ఎవరుంటున్నారు, ఏ టైంలో ఎవరు వెళ్తున్నారు అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. బయట వ్యక్తులు బయట నుంచి ఒకవేళ గస్తీ కాసినా బయట నుంచి చూసే అవకాశం ఉంటుంది. కానీ లేదా ఇంట్లో ఉన్న వ్యక్తి మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా బంధువులు చేసుంటారు, లేదా బాగా తెలిసిన వారు చేసుంటారు అన్నదానికి ఇది ఒక నిదర్శనంగా కనపడతా ఉంది. ఎందుకంటే సంజయ్ అనే వ్యక్తి అదుపు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అదే ఇంట్లో నివాసం ఉంటూ కాస్త తగాదాలు అయితే అన్నట్టు కూడా తల్లి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం పోలీసుల అదుపులో సంజయ్ అయితే విచారిస్తా ఉన్నారు. మరికొన్ని గంటల్లో కూడా పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల వారిని మనం ప్రశ్నించినప్పుడు కూడా చుట్టుపక్కల ఎటువంటి గొడవలు అంటూ ఈ ఏరియాలో ఇంతకుముందు ఇప్పుడు ఇలాంటివి కాలేదు. పర్సనల్ గా వాళ్ళ ఊర్లో కానీ విలేజ్ లో కానీ ఏదైనా గొడవ అయి ఉండొచ్చు, కానీ ఈ కాలనీలో అంటే మా ఏరియాలో ఇంతవరకు ఇలాంటిది కాలేదంటూ కూడా స్థానికులు చెప్తున్నమాట. అండ్ దట్టు ఒక సీసీ కెమెరా విజువల్స్ లో మనకు అది కొంచెం విజువల్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది. పోలీసులు అయితే దాన్ని చూస్తా ఉన్నారు. నిన్న ఆ తల్లితో మీరు మాట్లాడారు, ఆ కుటుంబంతో మీరు మాట్లాడారు, వాళ్ళు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది? ఎందుకంటే ఈరోజు అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం అంటే కనుక నిన్న ఆ తల్లి కూడా, ఎందుకంటే మీరు ఆమెతో మాట్లాడారు, కొన్ని క్వశ్చన్స్ సంధించినప్పుడు ఆమె రియాక్ట్ కూడా అయ్యారు, రిప్లై కూడా ఇచ్చారు. సో ఎటువంటి అనుమానాలు అక్కడ కుటుంబం వ్యక్తం చేయడం జరుగుతోంది? ఎటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకుని పోలీసు ఇన్వెస్టిగేషన్ జరిగింది పవన్? రైట్, మనం నిన్న ఏదైతే సహస్ర తల్లితో మాట్లాడినప్పుడు ఆమె చాలా కరాఖండిగా మాట్లాడడం జరిగింది. ఏదైతే మాకు ఎవరితో శత్రుత్వం అయితే ఇంత ముందుకు లేదు, ఇంత పగలైతే ఎవరితో లేవు, ఉంటే చిన్న చిన్న తగాదాలే, అంటే చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. స్థానికంగా ఉంటున్నప్పుడు ఏ చిన్న విషయంలోనూ ఏదో ఒక విషయంలో గొడవ అవుతుంటుంది. కానీ ఇంత పెద్దగా చంపుకునే అంత విధంగా అయితే ఎవరితో మాకు గొడవలు లేవు, శత్రుత్వం అంత మించి ఇంత శత్రుత్వం లేదు అంటూ కూడా తల్లి చెప్పుకుంటూ వచ్చింది. కానీ చంపిన వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఏమైనా ఉంటే మా తల్లిదండ్రులు మాతో చూసుకోవాలి, అంటే ఏమైనా మీ గొడవ మీకు కక్ష ఉంటే మాతో మాట్లాడుకొని మాతో